ఒక టీచర్ గారికి ద బెస్ట్ టీచర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. విచిత్రం ఏమిటి అంటే ఈవిడ గత 6 నెలల నుంచి స్కూల్కే వెళ్ళడం లేదు. ఎక్కడ ఉన్నారు అంటే అమెరికాలో తన కుమార్తె వద్ద ఉన్నారు. మరి ఈవిడికి బెస్ట్ టీచర్ అవార్డు ఎలా ఇచ్చారు అంటే యూ క్యాన్ ఈజీలీ మేనేజ్. మీకు అక్కడ ఉండే అధికారులను సెటరైట్ చేస్తే మీకు అవార్డు కూడా వచ్చేస్తుంది, మీరు స్కూల్ దాకా వెళ్ళక్కర్లేదు. నేను ఒక ప్రముఖ మీడియా కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశానండి. అంటే ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి, ఒక కెమెరామ్యాన్, అలాగే మీకు లైట్ మ్యాన్, మీకు ఎడిటర్స్, ఇలాగా ఒక ప్రోగ్రామ్ చెయ్యాలి అన్నప్పుడు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఆ రోజుల్లో ఈ ప్రక్రియ అనేది చాలా కష్టం. అలాంటిది నేను గమనించిన విషయము, మీకు గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఛానల్, అందులో ఉండే ఈ డైరెక్టర్స్ వాళ్ళు ఈ ప్రైవేట్ ఛానల్కి వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు. అంటే అక్కడ లీవ్ పెట్టేసేవాళ్ళు, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ ప్రోగ్రాములు చేసేవాళ్ళు, వీళ్ళు వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు. ఇదంతా మీరు చూసారనుకోండి, ఒక స్కామ్ అని అనొచ్చా? ఎందుకు అంటే అక్కడ వీళ్ళు ప్రజల డబ్బు, వాళ్ళు జీతం తీసుకుంటున్నారంటే ఎవరిదండి? మీది నాది, అంతేనా? మనము ట్యాక్స్ పే చేస్తే ఆ డబ్బుతోనే కదా వాళ్లకు జీతాలు ఇస్తున్నారు. మరి అలాంటిది ఆ ఉద్యోగాలను విడిచిపెట్టి వీళ్ళు ఇలాగ ప్రైవేట్ ఛానల్లోకి వచ్చి ప్రోగ్రాములు చేయడము ఎంతవరకు న్యాయము? ఆలోచించే వాళ్ళము, కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. ఇవాళ ఒక 1420 డాక్టర్లు మిస్సింగ్ అండి. పోయిన వీడియోలో 90,000 మంది అమ్మాయిలు అని చెప్పాం. ఇవాళ 1420 డాక్టర్లు ఏమైపోయారు వీళ్ళు అంటే, మీకు ఎన్నో రకాలుగా, అంటే ఇది ఒక్క భారత్లో సమస్య మీరు అనుకోకండి. మీకు అమెరికాలో కూడా ఫెడరల్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళు రావడము, సంతకాలు పెట్టడము, వాళ్ళ వ్యాపారం ఏముందో, వాళ్ళ పనులు ఏముందో అవి చూసుకోవడం, వెళ్ళిపోవడం. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం అనేది వీళ్ళు చెయ్యరు. అంటే ప్రజల డబ్బు, వాళ్ళ జీతాలు కావాలి, వాళ్లకు సంబంధించిన ఎటువంటి సేవలు వీళ్ళు చెయ్యరు. ఒక మంత్రి గారిని తీసుకోండి, ఒక ఎమ్మెల్యే గారిని తీసుకోండి, వీళ్ళు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళతారా? అక్కడ వైద్య సేవలు వీళ్ళు స్వీకరిస్తారా? ఇంపాసిబుల్ కదండి. కొంతమంది మంత్రులైతే స్వయాన వీళ్ళే హాస్పిటల్స్ కట్టుకుంటారు, కార్పొరేట్ హాస్పిటల్స్, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాటాలు అంటారు. ఏంటి, మీకు ఒక డాక్టర్ అన్నప్పుడు ఈయనకి 20 లక్షల రూపాయలు నెల జీతము అని అంటారు. సో అన్నప్పుడు ఇతను ఎక్కడి నుంచి వస్తాడంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తాడు. సో వీళ్ళ మధ్య అగ్రిమెంట్ ఏమిటి అంటే, నేను అక్కడ లీవ్ పెట్టేస్తాను, ఇక్కడికి వచ్చి ఉద్యోగము చేస్తాను. మీకు తెలుసు కదండి, సిటీస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, అలాగే మీకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా హాస్పిటల్స్, ఇక గ్రామాలలో హెల్త్ సెంటర్స్. సో మీ డ్యూటీ ఏమిటి? వెళ్ళి ప్రజలకు సేవలు చెయ్యాలి. అది విడిచిపెట్టి సేవలు కాదు కదా, ఉద్యోగాలే చెయ్యం మేము ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి అక్కడ బాగా సంపాదించుకుంటాము అని చెప్పి ఒక ట్రెండ్ అండి. ఇందులోనే నేను చెప్తున్నా, ఈ 1420 డాక్టర్లు అంటే, ఒక టీచర్ అమ్మని చూశాను, ఆవిడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పడం లేదు, ఈవిడ అమెరికాలో కూర్చుంటున్నారు, అయినా కూడా ఈవిడకి ఉత్తమ టీచర్ అవార్డు ఇచ్చారు. నేను చెప్పిన మీడియా సంస్థ తరువాత చూశారు అంటే హాస్పిటల్స్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని మీరు తెలుసుకోవాలండి. అంటే ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటారు, అంతేనా? DME అంటారు. చాలా కీలకమైన విభాగం. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఫుల్ఫిల్ చెయ్యాలి, ఎలాంటి వైద్య సిబ్బందిని అక్కడికి పంపించాలి, వాళ్ళు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు గమనించాలి. సో ఇది డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క రోల్. ఇక్కడ 370 మంది, అంటే ఒక రాష్ట్రాన్ని టార్గెట్ చేసి చెప్తున్నానండి, ఏ రాష్ట్రం అని నేను మాట్లాడడం లేదు, వెనక ఇమేజెస్ కూడా వేరే రాష్ట్రాలని నేను చూపిస్తాను. ఎందుకు అంటే ఇవన్నీ పెద్ద విషయాలు. వాళ్ళు సడన్గా అక్కడికి రాకపోవడము, నెలల తరబడి డ్యూటీకి రాకపోయినా కూడా వేరే ఎవరో సంతకాలు పెట్టడం, ఇవాళ ఎంత లాంటి డిజిటల్ టెక్నాలజీ వచ్చినా కూడా మీరు మ్యానిపులేట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయండి.
మీ తరఫు నుంచి వేరే ఎవరో అటెండెన్స్ వెయ్యగలరు. సో నేనే డ్యూటీలో ఉన్నానన్నట్టుగా క్రియేట్ చేయగలరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీకు ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ డబ్బు వస్తుంది, 20 లక్షల రూపాయలు వస్తుంది అన్నప్పుడు ఇక్కడ మీరు మానేవచ్చు కదా, ఇంకొకరికి అవకాశం ఉంటుంది కదా. అలా చెయ్యరండి. ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఈ జీతము కావాలి, ఈ ఫెసిలిటీసు కావాలి, అట్ ది సేమ్ టైం ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి మేము ఇలాగా ఉద్యోగాలు చేసుకుంటాము, బాగా డబ్బు సంపాదించుకుంటాం అంటే ప్రజలను లూటీ చేయడం అనేది ఇవాళ కూడా ఉంది. అది ముఖ్యంగా వైద్య రంగము అన్నప్పుడు ఎలాంటిదండి? ఎందుకంటే ఇప్పుడు మనము గ్రామాలలో నివసిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు చూస్తున్నాం. ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటారండి. అంటే వ్యాక్సిన్స్ ఎంత ఇంపార్టెంట్ అండి, వ్యాక్సిన్స్ ఇవ్వడము, గ్రామాలలో మీకు హెల్త్ సెంటర్స్, ఇదంతా ఇంపార్టెంట్ కదా. ఇదంతా ఎవరిది? ప్రజల డబ్బే కదా. సో మనము కష్టపడి సంపాదించి కడుతున్న ట్యాక్సులు, వీళ్ళు జీతాలు. అలాంటిది ఏకంగా 766 మంది ఉద్యోగాలకు రావడం లేదు, మాయమైపోయారు, మిస్సింగ్ అయిపోయారు. వాళ్ళు డేటా తీస్తున్నారు, వీళ్ళు వేరే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇక్కడ మాత్రం అటెండెన్స్ పడుతుంది. సో వీళ్ళు గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నారు, కానీ మీకు సేవలు మాత్రము ప్రైవేట్ రంగానికి. ఇది ఈరోజు ఒక పెద్ద ఇష్యూ అండి. ఎందుకు ఇష్యూ అంటే మీకు కీలకమైన, అంటే ఒక సమాజము అన్నట్టు ఒక దేశం యొక్క ఫౌండేషన్ అన్నప్పుడు మీకు ఎడ్యుకేషన్ కదండి, అలాగే హెల్త్ కదా. సో ఇక్కడ ఇలాంటి స్కాండల్స్, ఇలాంటి స్కాములు జరుగుతున్నప్పుడు, ఇప్పుడు మీరు గమనించారనుకోండి, 20 లక్షల రూపాయల జీతం అన్నప్పుడు ఈయన ఒక సర్జరీలో ఎక్స్పర్ట్ అనుకోండి, ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయండి. మీరు అందుకే చూడండి, మీ ముక్కు దగ్గర చిన్న కాడ వచ్చింది, చిన్న గడ్డ వచ్చింది, వెళ్ళారనుకోండి ఆపరేషన్ చెయ్యాలి. నేను ఎప్పుడు మాట్లాడే గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసేయడమే ఆపరేషన్, రేపు వచ్చేయండి అంటారు. ఎందుకు? వీళ్లకు దీని మీద ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఆపరేషన్ థియేటర్ యొక్క రెంట్ ఉంటుంది చూసారా, అందులో కూడా ఒక వాటా అనేది డాక్టర్కి వస్తుంది. అంటే మాకు ఇక్కడ లక్షల రూపాయలు దొరుకుతున్నప్పుడు, వస్తున్నప్పుడు మేము అనవసరంగా ఎందుకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మా టైంని వేస్ట్ చేయడము? మరి అక్కడ ఉన్నవాళ్ళు ప్రజలే కదా, మరి వాళ్లకు మీ అవసరం ఉంటుంది కదా అంటే అది కాదండి. డబ్బున్న వాడికి సేవలు చేస్తే మాకు మంచి ఇన్కమ్ ఉంటుంది. హాస్పిటల్స్ అవే, అంటే వాళ్ళ యాజమాన్యము అదే ఆలోచిస్తారు, డాక్టర్లు అదే ఆలోచిస్తారు. కానీ భారతదేశము ఇవాళ కూడా మీకు గ్రామాల్లో పేదరికము ఉంది, మీకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు ఎవరూ కూడా వైద్య సేవలను పొందలేరు. అలాంటప్పుడు మీ అవసరము ఎంత ఉంది, అది ఏదే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. పిల్లల భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ టీచర్ ఈ పిల్లల్ని పట్టించుకోకుండా ఎక్కడో అమెరికాలో కూర్చొని మళ్ళీ డబ్బు పడేసి వీళ్ళను మభ్యపెట్టి తానే బెస్ట్ టీచర్ అని అవార్డును పొందడం, ఇదే పద్ధతిలో మీకు ఇవాళ హాస్పిటల్స్ కూడా ఉండడం, అక్కడ మీ అవసరం ఎంత ఉంది, ఎంతమంది మీకోసరం అంటారు కదండి, వైద్యుడు దేవుడితో సమానము. అలాంటిది ఆ దేవుడే అక్కడ మాయమైపోతే ప్రజలు, భక్తులు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళి తమ మొరను వినిపిస్తారు? సో ఈరోజు ఒక రాష్ట్రంలో 1430 మంది అతి ముఖ్యమైన వైద్య సిబ్బంది కనిపించడం లేదు. వీళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఏవేవో చేస్తున్నారు, కానీ జీతాలు మాత్రం కరెక్ట్గా వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవడము, అక్కడికి వెళితే ఏదో ఒక మ్యానిపులేషన్. మొత్తం హెల్త్ సిస్టమే ఇలా ఉన్నప్పుడు ఒక టౌన్ అనండి, ఒక విలేజ్ అనండి, విలేజ్లో హెల్త్ సెంటర్ అనండి, ఇక్కడ అంటే భారతీయుల గ్రామస్తుల ఆరోగ్యము అనేది ఏమవ్వాలి? ఇలాంటి ఆలోచనలు వీళ్ళకు ఉండవా? అందుకే దీన్ని ఒక హెల్త్ స్కాండల్ని అనాలా, హెల్త్ స్కామ్ అని అనాలా? అలాగే మీకు ఇలాగ స్కూళ్ళలో ఈ టీచర్లు డుమ్మా కొట్టి మళ్ళీ వీళ్ళు వేరే వేరే దేశాల్లో నివసిస్తున్నారంటే ఈ సిస్టమ్ని మనం ఎలా చూడాలి? ఇవాళ కూడా ఇలాంటి పరిస్థితి ఉందంటే ఎలాంటి శిక్ష అనేది వీళ్ళకి వెయ్యాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.